హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనము ఇంట్లో గ్రీన్ టీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం అయితే నేను ఇదిగోండి ఫ్రెష్‌గా ఉన్న మింటో అదేనండి పుదీనా ఆకులు, బెల్లము మేము రెగ్యులర్‌లీ బెల్లమే యూజ్ చేస్తాము. దానికోసమని అల్లము ప్లస్ ఒక నిమ్మబద్ద. ఇది ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామండి. ఇదిగోండి దీనికోసమని వాటర్ కాసుకుంటున్నాను గ్రీన్ టీ కోసం అని చెప్పి. దీనిలో బెల్లం యాడ్ చేసుకుందాము. ఇదిగోండి ఫస్ట్ అయితే మనము ఇదిగోండి అల్లాన్ని వేసుకొని మెత్తగా దంచుకుందాము. ఇదిగోండి అల్లం అయితే మెత్తగా అయిపోయింది. దీనికి మనము మింటు ఆకులు యాడ్ చేసుకుందాము. ఇవి కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వాటర్ అయితే కాగినాయి కదా, దానిలో బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లము కరిగిన తర్వాత అది ఇందాక మనము అల్లము అది మింటాకులు ఇవ్వండి వాటర్ కాగుతుంది కదా, ఇందులో బెల్లము కరిగిందండి. మింటాకులది పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఇలా వేసుకోవాలి. ఇవ్వండి అల్లము పుదీనా ఆకులు బాగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. ఇవ్వండి ఇలా మరగాలి. ఆ పుదీనా ఆకులో ఉన్న ఫ్లేవర్ అంతా, అల్లంలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి తీస్తుంది. అప్పుడు మనకి మైగ్రేన్కి తలనొప్పికి బాగా పనిచేస్తుంది అది. ఇదిగోండి అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ ఉంది. ఇదిగోండి ఇది వడకట్టాను. దీనికి ఇదిగోండి లెమన్ యాడ్ చేసుకుందాం. కొంచెం చాలండి లెమన్. ఇదిగో రెడీ అయిపోయింది. దీనికి కొంచెము పుదీనా ఆకులు యాడ్ చేసుకుందాము. నచ్చితే ఒక లైక్ చేయండి.